ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణ, మనకు అందుతుంది సమాచారం. సో 5 నెలలుగా ఉన్నటువంటి కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది, బెయిల్ మంజూరు చేసింది. అప్డేట్స్ ప్లీజ్. విజయ్ చంద్రిక సుప్రీంకోర్టులో కవితకైతే భారీ ఊరట లభించిందనే చెప్పొచ్చు. సుప్రీంకోర్టులో ఏదైతే సిబిఐ ఈడీకి సంబంధించినటువంటి కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్లపైన ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరిగింది. వాదనలు ఇటు ఈడీ సిబిఐ తరపున వాదనలు, అదేవిధంగా కవిత తరపు వాదనలు విన్నటువంటి ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడినటువంటి ధర్మాసనం కొద్దిసేపటి క్రితం తీర్పునిచ్చింది. ఆ తీర్పులో ఈడీకి సంబంధించినటువంటి కేసులో ప్రస్తుతానికి బెయిల్ ఇచ్చినట్లుగా మనకు సమాచారం అవుతుంది. మరి సిబిఐకి సంబంధించినటువంటి కేసులో బెయిల్ ఇంకా దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి. ఆ ఆర్గ్యుమెంట్స్ కూడా పూర్తయిన తర్వాత మరి సిబిఐ కేసులో కూడా ఇస్తే ఈ రోజే ఆమె వచ్చే అవకాశం ఉంది. కండిషన్ తో కూడినటువంటి బెయిల్ ను మంజూరు చేశారు. కవితకు బెయిల్ మంజూరు చేసినట్లుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో కొంత ఊరట అయితే లభించిందని చెప్పొచ్చు. ఇక సిబిఐ కేసులో కూడా వచ్చే అవకాశం ఉందని మనకి అర్థమవుతోంది. అయితే సిబిఐ కేసులో కేజ్రీవాల్ కి సిబిఐ కేసులో రాలేదు. సిబిఐ కేసులో కేజ్రీవాల్ కి రాకపోవడంతోనే ఇంకా ఆయన జైల్లో ఉన్నారు. ఈడీ కేసులో అయితే కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఈడీ కేసులో కవితకు కూడా బెయిల్ మంజూరు చేశారు. సిబిఐ కేసులో కూడా బెయిల్ ఇవ్వాలా లేదా అన్నది ఇంకా విచారణ జరుగుతుంది. దానికి సంబంధించి మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. కొంత ఊరట అయితే లభించినట్లే మనకు అర్థమవుతుంది. ఎమ్మెల్యే కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొంత బీఆర్ఎస్ నేతల్లో హర్షం అయితే వ్యక్తం అవుతుంది. మరి సిబిఐ కేసు ఈ రెండిట్లో కలిపి ఇచ్చారా లేకపోతే ఒక ఈడీ కేసులోనే ఇచ్చారా అనే దాని మీద అయితే మరికొద్దిసేపట్లో కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో రెండిట్లో ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈడీకి సంబంధించిన న్యాయవాదులు ఈడీలో మాత్రమే ఆమెకు బెయిల్ ఇచ్చారు, సిబిఐకి సంబంధించిన కేసులో బెయిల్ ఇవ్వలేదు అన్నది కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో మనకి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.